చేయండి అమ్మా. అమ్మా బా ధర్మం చేయండి అమ్మా. కాళ్ళను కుంటోడమ్మా, నోరును మోగొండమ్మా. ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. మేకప్ వేసుకుని పిల్లలు ఉన్నావు, ధర్మం చేయండి అమ్మా. మా అయ్యా ధర్మం చేయడయ్యా. చే ఒక్కడే లేదు, ఒక్క రూపాయి కూడా వేస్ట్. చే ఈరోజు బుర్రని ఏం బాగా అంటారు. మొన్న ఆడి బేరాలు బాగున్నాయి, ఎందుకు ఆడి బొచ్చు బాగుంది. చే ఈడ సొట్టబడిందా, అది మార్చేద్దాం. చే యా ధర్మం చేయండి అయ్యా. ఇదిగో 10 రూపాయలు ఎంజాయ్ చేసుకో. అయ్యా 10 రూపాయలు చేయండి అయ్యా. చూడ్డానికి మహేష్ బాబు లాగా ఉన్నారు, ధర్మం చేయండి అయ్యా. ధర్మం చేయన్నా మయా, ధర్మం చేయమయ్యా. యా ధర్మం చేయండి అయ్యా. పార్ట్నర్షిప్ దగ్గర తీసుకో. నా ధర్మం చేయన్నా, తిని 2 రోజులు అవుతుందన్నా. ఎవడు నువ్వు అడుక్కునేవాడు గీక్కునే వాళ్ళ? నేను నీలాగా అడుక్కున్నా, ధర్మం చేయన్నా. నమ్మాడినా ఏంటి, నేను అడుక్కునేవాడినే. సరే నీ దాంట్లో చేర్చుకోన్నా నన్ను కూడా. నిన్ను చేర్చుకోవాలా? అవునన్నా. నిన్ను చేసుకుంటే మరి నేను అడుక్కు తిను. ఆడ సందు ఉంది, ఈడ సందు ఉంది, ఈడ సందు ఉంది, అన్ని సందులు నా సందులో దూరాలా? నువ్వు చాలా ఎక్స్పీరియన్స్ కదన్నా. సరే మరి ఏంటంట? నన్ను నీ దాంట్లో చేర్చుకోన్నా. చేర్చుకోవాలా? అవునన్నా. పార్ట్నర్షిప్ చేసుకుందాం అన్నా, చెరుసాగం. పార్ట్నర్షిప్ చెరుసాగమా? అవునన్నా. సరే నాకు 70 నీకు 30. అదేంటన్నా మరి నేను అడుగుతానా? ఇప్పుడు చేస్తుంది ఏంటి? అదేలే సర్లేరా, తెల్లదా అడుకుందాం. ధర్మం చేయండి అయ్యా. ధర్మం చేయండి అయ్యా. అమ్మగారు, బాబు, నా ధర్మం చేయండి అన్న. అన్నం వారం రోజు అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. తమ్ముడు అది నా డైలాగ్. నాన్న ఏదో ఒకటి అన్న, అన్నం తిని వారం రోజులు అవుతుంది, ప్లీజ్ అన్న, ప్లీజ్. సరే కానీ ఇంకో డైలాగ్ చెప్పు అన్న. మీకోసం పార్ట్నర్గా అన్న చేసుకోండి అన్న, పోనీ కనీసం. పార్ట్నర్షిప్ ఎంతమందిని చేర్చుకోవాలరా? నా మీ దగ్గర పార్ట్నర్గా చేయడానికి బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారన్నా. నువ్వు మరి మొహమాట పెట్టేస్తున్నావు. సిగ్గుపడవాక, చచ్చిపోవాలనిపిస్తుంది. సర్లే ఉండు, ఏంటంటావు మరి? నీకు 50 నాకు 50 అన్న, సరిపోతుంది. 50-50 నాకు 70 నీకు 15 నీకు 15. అదేంటన్నా నాకు తగ్గించు. మరి నేను అడగతన్నా. ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఇందా డైలాగ్ వేసాం కదా. సరే లేరా తమ్ముడు అడుకుందాం. ధర్మం చేయండి అయ్యా. ధర్మ ప్రభువులు ధర్మం చేయండి అయ్యా. ధర్మం చేయండి అయ్యా. కెమెరామ్యాన్ ధర్మం చేయండి అయ్యా. ధర్మం చేయండి అమ్మా. సర్లేరా తమ్ముళ్ళు నిద్రపోదాం, పొద్దున్న చేసి అలిసిపోయాం కానీ. అవునన్నా. పడుకో. మనం నిద్ర పట్టాలంటే పాట ఉండాలి కదా. చిన్న తమ్ముడు పాట అందుకోమంటావా? అందుకో. నడిపించు నానావా. అయ్యా వద్దయ్యా. ఏమైందన్నా? పెద్ద తమ్ముడు నువ్వే అందుకో. ట్రెండ్ తీసుకురా. సరే చూసుకో. నాదుడా నాదుడా యేసునాదుడా, మేరీ మా పుత్రుడా మమ్ము కావలా. పాపలం పిత్రులం నీకు మిత్రులం, ప్రేమతో స్తుతులే నీకు చెల్లిస్తాం. చాలే కుక్కలు వస్తున్నాయి, పడుకోండి ఇంకా. సరే పడుకో. గురు ప్రార్థన చేసుకుందాందా? సర్లేదా అన్నా, ప్రార్థన చేసుకుందాం రా అన్న. ప్రార్థన లేదు, గీతం లేదు, దేవుడు లేడు, ఇవుడు లేడు, పడుకోంటారు మీరు. ఎందుకు నచ్చే? సరే పడుకో నువ్వు. స్తుతి స్తోత్రం పరిశుద్ధ మౌన్నత సరస్వతివంతరం మీకు వందనాలు తండ్రి. దేవా, ఈ బెగ్గర జీవితం బతకలేకపోతున్నాం దేవా. రేపటి కల్లా ఏదో ఒకటి చేసే మమ్మల్ని, రేపటి కల్లా డబ్బున్నోని చేసే ప్లీజ్ దేవా. ఆమేన్. ఈరోజు నా పుట్టినరోజు. ఈరోజు ఏం చేద్దాం? ప్రతిసారి నా పుట్టినరోజుకి పాస్టర్ గారికి చర్చికి ఇచ్చి మన పొజిషన్ రేంజ్లో ఉంది. ఈసారి ఇచ్చినా ఇవ్వకపోయినా మన పొజిషన్ ఏం కిందకి దిగదు కాబట్టి ఎలాగో మన చర్చిలో మంచి రేంజ్ సంపాదించాం. బయట కూడా కొన్ని పుణ్య కార్యక్రమాలు చేసి మంచి రేంజ్ సంపాదిద్దాం. ఇక్కడ ఎలాగో 3 అడుక్కునే వాళ్ళు ఉన్నారుగా, 3కి 3 కోట్లు ఇద్దాం. బాబు ధర్మం చేయడానికి వచ్చాను లగరా రే. ఎవడీడు పందిలో నిద్రపోతున్నాడు. ధర్మ ప్రభువులు వచ్చారు. ధర్మం చేయడానికి వచ్చాను.
నీకోటి నీకోటి ఈ 3 చెక్కులు తీసుకెళ్ళి బ్యాంకులో చూపించండి, మీ లైఫ్ మారిపోద్ది. అన్నా ఏంటన్నా ఏదో తెల్లగా తెలిసి జీవితాలు మారిపోతాయి అంటున్నాడు. ఆడవాడు రీడు మధ్యలో చిన్న జెట్ షాప్ చేశాడు. అసలు ఏంటి ఉన్నాయి ఇవి? తెలియదేంటి మీకు? తెలీదు. ఇంగ్లీష్ వాళ్ళు తెలుసుకుంటారే. అవ్వా అవునా? ఆ, దానికి వాడతారా? ఆ. సర్లే అయితే మడిచి పెట్టుకోండి. పడుకో. ఏంటన్నా నిద్రంతా డిస్టర్బ్ చేశాడన్నా ఇటు. పడుకో. అబ్బా పొద్దున అయిపోయిందరే. డ్యూటీ ఎక్కండి. ఓకే. బాబు ధర్మం చేయండి అయ్యా. అయ్యా, పెద్దయ్య గారు. పొద్దున్నే బేరమమ్మా. ధర్మం చేయండి అయ్యా. అబ్బా, ఎవడొచ్చాడు. బాబు ఇదేంటి బాబు ఒకసారి చూసి చెప్పండి. ఈ చెక్ అయ్యా మీరు బ్యాంక్కి వెళ్తే కనుక 1 కోటి సార్లు అవుతారు. అవునా? ఆ. నిజంగానా? నిజంగానే. అన్నా ఇది నిజంగానే చెక్ అంటన్నా, ఇది తీసుకెళ్తే మన జీవితాలు మారిపోతాయంట. ఉండు పెద్దన్న చెప్తాం అన్నా. ఇది చెక్ అంట. చెక్క ఆ. యారా మీరు మారారా? నిజంగా అందరూ చెప్తున్నారు. అర్థం కాలేదా? చెప్తున్నారన్న అందరు, ఇది ఇస్తే కోటీశ్వరులు అయిపోతామంట మనం. తుడుచుకునే కాగితం కాదు, శివుడు సీదుకునే కాగితం అనుకోండి. ఎంత చెప్పినా నమ్మవేంటన్నా నువ్వు. మీరు నాతో పార్ట్నర్ ఉంటారా పోతారా? పోతాం. పోండి పోతున్నాం. అమ్మయ్యా ఏ బొచ్చెళ్ళు పెట్టాలు నాకు ఉంది, తీసుకోవడి. అమ్మయ్యా ఈడు బొచ్చు నాదే. ఈడు బొచ్చు ఉంటాయి. అబ్బా అబ్బో ధర్మంజయా కాలు చేతులు బాగానే ఉన్నాయిగా, పని చేసుకోవచ్చుగా. పని నువ్వు ఎత్తావా? నీ పని నేనెందుకు చూస్తా? మా ధర్మం చేయి. చేద్దాలే ఆగు. చెయ్యి తొందరగా. 2 రూపాయలు ఉన్నాయి. 2 రూపాయలా? రూపాయి తీసుకొని రూపాయి ఇచ్చే. అది ప్లేట్లో చక్కగా తీసి నీ జోబులో పెట్టుకుని నడుచుకుంటే పండుగ బాయ్. పొద్దున్న చెత్తలో బేరం. అమ్మా ధర్మం చేయమ్మా. చెయ్యవా మాయా ధర్మం చేయమాయా. ధర్మం చేయనమ్మా. ధర్మం చేయనమ్మా. ధర్మం చేయనమ్మా. ధర్మం చేయండియా. మమ్మల్ని ఎవరు మీరు? 15% పార్ట్నర్లు. 15%లా? ఎరా మీరేంట్రా ఎక్కడ కొట్టుకొచ్చారు ఇవన్నీ? వారిని మరి భలే ఉన్నారా సూటు బూటు? ఎక్కడ కొట్టుకొచ్చారా మీరు? మాయా అన్న. మీయా? మీకెక్కడ ఇరు? అప్పుడు తెల్ల చెక్క అంటే నమ్మలేదుగా నువ్వు. అదే ఇది. ఏది తుడుచుకునేది? శివుడు సీదుది అదే. వారిని అరే మరి నన్ను మార్చండి నన్ను మార్చండి రా. అది ఉందా పడేసావా? అరే ఉందరా ఇదిగో ఇదిగో. ఆ రోజు నువ్వు ఆయన ప్రార్థన చేసుకోమంటే చేసుకోలేదు. దేవుడు మేము ప్రార్థన చేసుకున్నాం కాబట్టి ఇది పిచ్చి కాగితం కాదు, ఇది చెక్ అని చెప్పి ఆయన పంపించి మాకు తెలియజేశాడన్న. నువ్వు కూడా ప్రార్థన చేసుకో. సరే నేను ప్రార్థన చేసుకుంటారా? చేసుకో. ఆమేన్. అయిపోయిందా? అయిపోయింది. సర్లే బ్యాంక్కి వెళ్దాం బా. దేవుడు నమ్ముకుంటారా? నేను కూడా దేవుడు నమ్ముకుంటారా? నమ్మకం. దేవుడు నమ్ముకుంటారా? జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. ఈ స్కిట్లో మనం తెలుసుకునే మోరల్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం దేవుడిని ప్రార్థన చేయాలి. ఫస్ట్ మనకి ఏదైనా కావాలి అంటే దేవుడిని మొరపెట్టాలి. మనం మొరపెడితే ఖచ్చితంగా చేసే దేవుడు మన ప్రతి మొరను ఆలకించే దేవుడు. రెండవది, దేవుడు మనకు మేలు చేస్తున్నారు, సిగ్నల్స్ ఇస్తున్నారు, మనం గ్రహించే వారుగా ఉండాలి. దేవుడు మనకు కొన్ని చెప్తారు, కొన్ని సూచక్రియలు చూపించినప్పుడు అవి మనం గ్రహించుకునే వారుగా ఉండాలి. ఓకేనా? అందరు మోరల్ నేర్చుకున్నారు కదా?